ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మేషరాశి వారు ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, కాలం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది అని దయచేసి నమ్మండి. మీ జీవితంలో ఒక పెను తుఫాను సృష్టించి మీ కన్నీళ్లకు కారణమైన వాళ్ల కర్మ ఫలితం మొదలయ్యిందని చెప్పడానికే నేను ఈ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారు, సరిగ్గా వాళ్లే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడిపించారు కదా. ఆ మోసం చేసిన వాళ్లే ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్లలా ఎదురు చూసే సమయం ఆసన్నమైంది. ఈ రోజున పరమేశ్వరుడు, పార్వతీమాత అనుగ్రహంతో నేను చెప్పబోయే విషయాలు మీ గుండెను బలంగా తాకుతాయి. మీ గతాన్ని మీ కళ్ల ముందు అనుకోని మలుపుల ఉంచబోతుంది. ముఖ్యంగా ఈ 3 అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వారితో మీరు ఎందుకు అప్రమత్తంగా ఉండాలో, ఈ వీడియోను మీరు ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలో నేను మీకు వివరంగా పోసగుచ్చినట్లుగా చెప్తాను. ఈ నిజాలు జీర్ణించుకోవడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు, గుండె బరువెక్కవచ్చు, కానీ మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాన్ని మీరు తెలుసుకొని తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆట బొమ్మలా వాడుకున్న వాళ్ళకి కాలం ఎలాంటి గుణపాఠం చెప్పబోతుందో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా తలకిందులు కాబోతుందో వింటే మీరే నిజంగా ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. ఈ లోతైన రహస్యమైన విషయాల్లోకి వెళ్లే ముందు, మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే గణేశుడు, పరమేశ్వరుడు, పార్వతీ మాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, అరహర మహాదేవ, జై పార్వతీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే సకల సంపదలు మీపై ఎల్లప్పుడూ కురిపిస్తారు. స్నేహితులారా, మేషరాశిలో పుట్టిన వారు సహజంగానే అత్యంత ప్రతిభావంతులు, అమితమైన ఆత్మవిశ్వాసం, సాహస గుణం మరియు ఎవరికి లొంగని అద్భుతమైన నాయకత్వ స్వభావం ఉన్నవారు. మీ ఆలోచనలు ఎప్పుడూ చాలా ఉన్నతంగా, వినూత్నంగా, వేగంగా ఉంటాయి. ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, మీ ధైర్యంతో, మీ శక్తి సామర్థ్యాలతో ముందడుగు వేసి వారికి అండగా నిలబడే గొప్ప రక్షణ లక్షణాలు మీ సొంతం. ఎవరైనా బాధలో ఉంటే వారి కష్టాన్ని మీ కష్టంగా భావించి సహాయం చేసే మహోన్నతమైన దాతృత్వం మీది. కానీ మీకున్న ఈ అమూల్యమైన మంచిదనం నలుగురికి మేలు చేయాలనే మీ నిస్వార్థ స్వభావమే మీ పాలిట అతిపెద్ద ఇబ్బందిగా మారింది. మీరు మీలాగే ఎదుటివారు కూడా నిప్పులాంటి నిజాయితీ పరులే అనుకుని నమ్మడం వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించని నష్టాలు ఎదురయ్యాయి. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ అమాయకమైన మనసును, మీ ఆవేశాన్ని ఒక బలహీనతగా చూశారు. స్నేహితుల రూపంలో వచ్చి వాళ్లు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చి వాళ్లు మీ ఎదురుగా తీయగా నవ్వుతూనే మీ వెనుక గోతులు తవ్వారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా మీరు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మోసపోయారు. ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ మీ దగ్గరకొస్తే మీ అప్పులు పక్కన పెట్టి మరి వాళ్ళకి అప్పులు తెచ్చి ఇచ్చారు. మీ కడుపు మార్చుకొని మరి వాళ్ళ కడుపు నింపారు. కానీ తీరా మీ చేతుల్లో డబ్బులు అయిపోయాక, లేదా మీరు అడిగే సమయం వచ్చాక వాళ్ళు ఎలా ముఖం చాటేశారో ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. అసలు వాళ్ళ ఫోన్ నంబర్లు మార్చేయడం, లేదా మీరే వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీద నిందలు వేయడం లాంటివి ఎన్ని జరిగాయో మీ అంతరాత్మకు తెలుసు. ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని, యవ్వనాన్ని కోల్పోయారు. వారి మీతో ఆడిన మానసిక చదరంగంలో మీరు అమాయకపు పావులయ్యారు. ఇదంతా తలుచుకుంటే మీకే తెలియకుండా మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి, మీ గొంతు మోగబోతుంది. ఒకానొక దశలో ఎవరో ఒక స్నేహితుడు ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితాన్ని అంతా దారపోసేశారు. వాడు వచ్చి నా కుటుంబ రోడ్డున పడింది, నాకు ఈ ఒక్క సహాయం చేయి అని బతిమిలాడితే మీ సొంత వాళ్లను కాదని మరి సహాయం చేశారు. మీ అవసరాలు వాయిదా వేసుకొని, కానీ చివరికి ఆ స్నేహితుడికే మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసం చేసి నట్టేట ముంచి వెళ్లిపోయారు. మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తారు, ఎదురుపడితే గుర్తుపట్టినట్లు వెళ్లిపోతారు. అలాగే ఒక బంధువుని నమ్మి మీరు మీ ఇంట్లో ఆశ్రయిస్తే వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ భార్యాభర్తల మధ్య, మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు. మీ ఇంట్లో ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేశారు. మీ పడక గది రహస్యాలను, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని వాటిని బయట 10 మందిలో చులకన చేసి మాట్లాడారు. ఇంకొకరు మీ జీవితంలోకి వచ్చి నేను నీకు అండగా ఉంటాను, నీ కష్ట సుఖాల పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైన సంవత్సరాలు వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చివాళ్లని నవ్వుతుంటే మీరు
మీరు మాత్రం మౌనంగా ఆ గుండె కోతను భరించారు. వాళ్ళకి ఏమాత్రం అన్యాయం జరగకూడదని, వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలువుగా ముంచేశారు. ఈ విషయాన్ని తలుచుకుంటే మీ మనసు అకలవికలం అవుతుంది కదూ. మీరు పడిన ఈ భయంకరమైన బాధను మీరు బయటికి ఎవరికి చెప్పుకోలేకపోయారు. ఎంతో గుండె కోత ఉన్న పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితోనూ మామూలుగానే మాట్లాడారు. ఆఫీసుల్లో, ఇంట్లో, పండగల్లో అందరి ముందు నవ్వుతూనే తిరిగారు. కానీ ఎవరు లేని సమయంలో రాత్రిపూట ఒంటరిగా గదిలో దిండిలో ముఖం పెట్టి ఎన్నిసార్లు కుమిలి కుమిలి ఏడ్చారు మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని మోసం చేసిన వారు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ జీవితంలో చాలా అద్భుతంగా సాగిపోతుందని మీరు ఎన్నోసార్లు అనుకొని ఉన్నారు. వారు ఆనందంగా ఉంటే చూసి ధర్మం, న్యాయం అసలు ఎక్కడున్నాయి, దేవుడు వీళ్లను ఎందుకు శిక్షించడం లేదు, నాకెందుకు ఈ కర్మ పట్టిందని మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో ప్రశ్నించారు. మీ జీవితం ఇంకా అయిపోయిందని అనుకున్నారు. కానీ మీరు ఒక అతి ముఖ్యమైన సత్యాన్ని మర్చిపోతున్నారు. మేషరాశి వారు కర్మ ఎవరిని ఎప్పటికీ వదిలిపెట్టదు. కర్మ అనేది దేన్ని మర్చిపోదు. అది మీరు విసిరిన రాయి లాంటిది కాదు. అది మీరు నాటిన విత్తనం లాంటిది. అది ఎదిగి చెట్టై ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అది చాలా నిశ్శబ్దంగా తన పను తను చేసుకుపోతుంది. ఎక్కడో ఒక చోట చేసిన తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో కాలచక్రం గిర్రును తిరుగుతుంది. నా మాట నమ్మండి, సృష్టిలో మార్పు మొదలవుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్విన వారు, మిమ్మల్ని అడుగడుగున అవమానించిన వారు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారు ఇప్పుడు తీవ్రమైన అశాంతికి గురవుతున్నారు. వాళ్ళ కళ్లల్లో నిద్ర కరువయ్యింది. వాళ్ళ గుండెల్లో భయం మొదలయ్యింది. మీరు ఇక జీవితంలో ఏమాత్రం కోలుకోలేని, మీరు ఎప్పటికీ వాళ్ళ ముందు ఇక ఓడిపోని వాడిలా తల వంచుకొని ఉంటారని వాళ్ళు అహంకారంతో అనుకుంటున్నారు. కానీ మేషరాశి వారి ప్రత్యేక లక్షణమైన అంతులేని పట్టుదల, సింహాస దృశ్యమైన ధైర్యంతో పైకి లేవడం, మీ జీవితాన్ని మీరు మళ్లీ నిర్మించుకోవడం చూసి వాళ్లకు ముచ్చెమట్లు పడతాయి. వాళ్ళ పునాదులు కదులుతాయి. ఎవరు ఈ వ్యక్తులు, ఎందుకు వీళ్ళు ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారు, అసలు ఏ కర్మ వీళ్ళని ఎప్పుడు వెంటాడుతుంది, ఆ 3 పేర్లు ఏమిటి, ఈ వీడియోను ఒంటరిగా ఎందుకు చూడాలి, ఈ ప్రశ్నలన్నీ మీ బుర్రలో ఒక సుడిగుండంలా తిరుగుతున్నాయి కదా. ఈ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. కానీ మీరు కాస్త ఓపిక పట్టాలి. ఎందుకంటే ఈ సత్యాలు మీరు నెమ్మదిగా లోతుగా అర్థం చేసుకోవాలి. రాబోయే 24 గంటల్లో కాలం మారుతుందని నేను గట్టిగా ఎందుకు అంటున్నానంటే, మీ జీవితంలోకి మళ్లీ ఆ పాత వ్యక్తులు రావాలని విపరీతంగా చూస్తున్నారు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలాంటిదో, స్వార్థం అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత గొప్ప వ్యక్తిని కోల్పోయారో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. కర్మ తన అసలైన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించని సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు వాళ్ళు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మిమ్మల్ని వదిలేశారో, మీ మీద నిందలు వేశారు, ఇప్పుడు సరిగ్గా వాళ్లే వీళ్లను దారుణంగా మోసం చేస్తున్నారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు మీ విలువ, మీ మంచితనం అర్థమవుతుంది. మీకోసం ఇప్పుడు వారు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. మీతో మళ్లీ ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని, మీ ద్వారా మళ్లీ లబ్ధి పొందాలని, లేక కనీసం మీ సానుభూతి అయినా పొందాలని వారు రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు. వాళ్ళు మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రాయబారాలు పంపవచ్చు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అత్యంత క్లిష్టమైన సమయం ఇది. వాళ్ళు మీ ముందు వచ్చి ముసలి కన్నీరు కార్చవచ్చు, నన్ను క్షమించని కాళ్ల మీద పడవచ్చు. వాళ్ళు ఎంతగా ప్రాధేయపడినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా మీరు మళ్లీ పొరపాటు కూడా వాళ్ళ బుట్టల పడకూడదు. పగ తీర్చుకోకండి, కానీ వాళ్లను మళ్లీ మీ జీవితంలోకి ఆహ్వానించకండి. కర్మ ఎప్పుడు నిశ్శబ్దంగానే పనిచేస్తుంది. సత్యం ఇప్పుడు కాస్త ఆలస్యంగానే గెలుస్తుంది. కానీ అంతిమ విజయం సత్యానిదే అని మీరు పదే పదే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. ప్రతి పనికి ఒక పర్యవసానం ఉంటుంది. వాళ్ళు మీతో ఆడిన ఆటకు ఇప్పుడు వాళ్ళు బలైపోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పబోయే ఆ 3 పేర్లు ఉన్న వాళ్ళతో మీరు అడుగు తీసి అడుగు వేసేటప్పుడు 1000 సార్లు కాదు 1,00,000 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఆ పేరు ఉన్న వాళ్ళందరూ ఒకేలా ఉండకపోయినా మీ జీవితంలో మీకు ఎదురైన అతిపెద్ద మోసాలకు ఆ పేరు అక్షరాలకు ఏదో ఒక బలమైన, ఆశ్చర్యకరమైన, అదృశ్యమైన సంబంధం ఉండి ఉంటుంది. ఆ పేరు ఏమిటి అని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. నేను ఆ పేర్లు వెల్లడిస్తాను. కానీ దానికి ముందు మీ మనసును సిద్ధం చేసుకోండి. మళ్లీ మళ్లీ ఆలోచించండి. ఎవరు ఆ వ్యక్తులు, ఎందుకు వీళ్ళు మీ జీవితంలోకి మళ్లీ రావాలి అనుకుంటున్నారు, ఏ కర్మ వీళ్ళని దహించి వేస్తుంది, ఆ 3 అక్షరాల పేర్లు ఏమిటి, ఎందుకు మీరు ఒంటరిగా ఉండాలి, మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు మీ మనసు మాట వినకుండా మీ అంతరాత్మ ఘోషిస్తున్నా సరే ఇతరుల మాట విని మోసపోయారు.
ఎవరైనా మీకు సలహా ఇస్తే అది నిజమేనేమో అని గుడ్డిగా నమ్మేశారు. వాళ్ళ మాయ మాటలకు పడిపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారాలి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదో మీకు స్పష్టంగా తెలియాలి. సత్యం ఇప్పుడు కాస్త చేదుగానే ఉంటుంది, కానీ అది మీ ప్రాణాలను కాపాడుతుంది. కర్మ తన పని తాను చేసుకుపోతున్నప్పుడు మనం మధ్యలో దూరి వాళ్లను కాపాడడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే ఆ కర్మ మనకు కూడా అంటుకుంటుంది. వాళ్ళు చేసిన కర్మ వాళ్లే అనుభవించాలి. సత్యం అనేది ఎప్పటికీ దాగదు. మీరు చేసిన ప్రతి మంచి పనికి విశ్వం మీకు బహుమతి ఇస్తుంది. వాళ్ళు చేసిన ప్రతి చెడ్డ పనికి ఇక్కడే ఈ జన్మలోనే ఫలితం అనుభవించి తీరాలి. ఇక మీలో చాలా మంది మేషరాశి వారు ఇప్పటికే ఒక ఆశతో బతుకుతున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు మారిపోతారేమో, తమ తప్పు తెలుసుకొని వస్తారేమో, పాత రోజులు మళ్లీ వస్తాయేమో అని. అవును, వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు మారరు. వాళ్ళ అవసరం కోసం మాత్రమే వాళ్ళు మళ్లీ మీ దగ్గరకు వస్తారు. ఇది మీరు మీ మనసులో పచ్చబొట్టిలా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. మీ మంచితనాన్ని వాళ్ళు ఎప్పుడూ ఒక దౌర్భాగ్యపు బలహీనతగా చూశారు. మీరు క్షమిస్తారు అన్న ధైర్యంతోనే, వీరెక్కడికి పోతాడులే అన్న అలుసుతోనే వారు పదే పదే తప్పులు చేశారు. కానీ ఈసారి మీరు వాళ్లకు అవకాశం అసలు ఇవ్వకూడదు. మీ జీవితం ఒక ప్రయోగశాల కాదు. ప్రతి ఒక్కరు వచ్చి మీతో ఆడుకొని వెళ్లడానికి మీకు ఒక గొప్ప విలువ ఉంటుంది. మీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని మీరు ఎవరి కోసం, ఏ సంబంధం కోసం వదులుకోకూడదు. కర్మ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. సత్యం సమయం తీసుకుంటుంది, కానీ అంతిమంగా గెలుస్తుంది. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. ఈ మాటను మీ మదిలో మంత్రంగా జపించుకోండి. ఎవరు ఆ వ్యక్తులు? ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు? ఆ 3 పేర్లు ఏమిటి? ఎందుకు ఒంటరిగా ఉండాలి? ఈ ప్రశ్నలే మిమ్మల్ని సత్యం వైపు నడిపిస్తాయి. ఇక మీ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఆ 3 అక్షరాలు ఏమిటో చెప్పే సమయం వచ్చింది. ఎన్నో పరిశోధనలు, ఎన్నో శతాబ్దాల జ్యోతిష అనుభవాల తర్వాత మేషరాశి వారికి ఎక్కువ సమస్యలు తెచ్చిపెట్టిన లేదా తీవ్రమైన నమ్మక ద్రోహం చేసిన వ్యక్తుల పేర్లలో ఈ 3 అక్షరాలు ఎక్కువగా కనిపించాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ డబ్బు వ్యవహారాలు, మీ వ్యక్తిగత రహస్యాలు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారిలో పంచుకున్నప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్షరాల నామ నక్షత్రాలు మీ మేషరాశికి ఉన్న అనుకూలతలు, గ్రహస్థితిని బట్టి చూస్తే ఈ అక్షరాలు గల వ్యక్తులు రాబోయే 24 గంటలు మీ జీవితంలో కీలకమైన మలుపు తిప్పబోతున్నారు. అక్షరాలు ఏమిటంటే, మొదటిది ఎస్, రెండవది ఎం, మూడవది ఆర్. అవును, ఈ 3 అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్నవారు మీ జీవితంలో గతంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రభావితం చేసి ఉంటారు లేదా భవిష్యత్తులో చేయబోతున్నారు. కానీ ఇక్కడ నేను మీకు ఒక అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను. దీన్ని మీరు చాలా స్పష్టంగా, నిశ్చింతగా అర్థం చేసుకోవాలి. ఈ ఎస్, ఎం, ఆర్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరు చెడ్డవాళ్ళని, వాళ్ళందరూ మోసగాళ్ళని నేను అసలు చెప్పడం లేదు. ఈ లోకంలో ఈ అక్షరాలతో పేర్లు ఉన్న ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు, ఎంతో దయాద హృదయం ఉన్నవారు, గొప్ప గొప్ప సాధకులు ఉన్నారు. వారు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. బహుశా మీ జీవితంలో కూడా ఈ అక్షరాలు ఉన్న మంచి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఎవరిని కేవలం వాళ్ళ పేరును బట్టి అంచనా వేయకండి. ఇది కేవలం ఒక సాంప్రదాయిక ఆధ్యాత్మిక పరిశీలన మాత్రమే. మేషరాశి వారి గ్రహస్థితులకు ఈ అక్షరాల నామ నక్షత్రాల మధ్య ఉన్న ఘర్షణ వల్ల కొన్నిసార్లు మనస్పర్ధలు, నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మాత్రమే దీని ఉద్దేశం. కాబట్టి ఈ అక్షరాలు ఉన్న వ్యక్తులతో మీరు తక్షణమే సంబంధాలు తెంచుకోవాలని నేను చెప్పడం లేదు. కేవలం ముఖ్యమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మకూడదని మాత్రమే నా సలహా. వాళ్ళు మీకు ఎంత సన్నిహితులైనా సరే మీ ప్రాణాలు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టకండి. ఇక ఈ వీడియోను ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలని నేను మొదట్లోనే పదే పదే చెప్పాను. ఇప్పుడు మీకు వివరంగా వివరిస్తాను. దయచేసి ఇక్కడి నుండి నేను చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. ఈ సందేశం ఈ రోజు గణేశుడు, పరమేశ్వరుడు, పార్వతీమాత సాక్షిగా ఈ రాబోయే 24 గంటలు కేవలం మీకోసం ఉద్దేశించబడింది. ఇది పూర్తిగా మీ ఆత్మ పరిశీలనకు సంబంధించిన విషయం. మీరు మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అనేది మీరు పక్కవారి మాటలు వినకుండా నిజాయితీగా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. మేషరాశి వారు సహజంగానే లోతైన విశ్లేషణ శక్తి, స్వతంత్ర భావాలు ఉంటూనే ఏకాంతాన్ని ఇష్టపడే గుణం కలవారు కావడం వల్ల మీరు ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భావోద్వేగాలు మీ నిర్ణయాలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుంది. నిశ్శబ్దంలోనే మీ అంతరాత్మ శబ్దాన్ని మీకు స్పష్టంగా వినిపిస్తుంది. మీ జీవితానికి సంబంధించి అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇతరుల ప్రభావం ఏమాత్రం లేకుండా మీరే సొంతంగా తీసుకోవాలి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయాలు వింటే మీరు మీ గతాన్ని తప్పు పట్టకుండా భవిష్యత్తును సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఈ ఆత్మ పరిశీలన కోసం మీరు చేయవలసిన ఒక అద్భుతమైన శక్తివంతమైన ప్రక్రియని నేను ఇప్పుడు మీకు ఇది ఎలాంటి పూజ కాదు, మంత్రం కాదు, మిమ్మల్ని భయపెట్టే ఆచారాలు కాదు, దీనికి ఒక రూపాయి కూడా ఖర్చు కాదు. ఇది కేవలం మీ మానసిక వికాసానికి, మీ మనశ్శాంతికి, మీ ఉన్నతికి సంబంధించిన ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. ఒక ప్రశాంతమైన
ప్రశాంతమైన సమయంలో ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా కూర్చొని ఒక శుభ్రమైన తెల్లటి కాగితం ఒక పెన్ను తీసుకోండి. కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మీ ఇష్ట దైవాన్ని గణేశుణ్ణి లేదా పరమేశ్వరుణ్ణి పార్వతీమాతను లేదా ఈ అనంతమైన విశ్వాన్ని ప్రార్థించండి. మీ మనసులోని ఆలోచనలన్నీ శాంతించే వరకు అలాగే కూర్చోండి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ జీవితంలో మీరు ప్రస్తుతం అత్యంత ఎక్కువ నమ్మే వ్యక్తుల పేర్లు ఆ తెల్ల కాగితం మీద రాయండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీ కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, ప్రాణ స్నేహితులు, బంధువులు లేదా మీ భాగస్వామి కావచ్చు. ఆ పేరు పక్కన వాళ్ళను మీరు ఎందుకు అంతగా నమ్ముతున్నారో దానికి గల బలమైన కారణాలు కూడా రాయండి. వాళ్ళు గతంలో మీరు కష్టాలు ఉన్నప్పుడు మీకు నిజంగా అండగా నిలబడ్డారా లేక వాళ్ళ మాటలు బాగుంటాయని వాళ్ళు తీగా మాట్లాడతారని నమ్ముతారా అని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి, విశ్లేషించుకోండి. ఏ మాత్రం పక్షపాతం లేకుండా రాయండి. ఆ తర్వాత అదే కాగితం కింద భాగంలో మీ జీవితంలో మిమ్మల్ని పదే పదే నిరాశపరిచినా మీకు పదే పదే కన్నీళ్లు మిగిల్చిన వారి పేరు కూడా రాయండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఏ విషయాలు మీ నమ్మకాన్ని వమ్ము చేశారు, ఏ డబ్బు తీసుకొని ఎక్కొట్టారా, మీ ప్రేమ వాడుకొని వదిలేశారా, మీ రహస్యాలు బయట పెట్టారా అనేది కూడా స్పష్టంగా రాయండి. ఇప్పుడు ఆ 2 జాబితాలను కళ్ళారా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన దిగ్భ్రాంతికరమైన నిజం తెలుస్తుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా ప్రాణంగా నమ్మారో వారే మిమ్మల్ని ఎక్కువ సార్లు బాధ పెట్టి ఉంటారు. ఇప్పుడు మీరు మీకంటూ కొన్ని కఠినమైన హద్దులు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్లను మనస్ఫూర్తిగా క్షమించండి. మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోండి. కానీ వాళ్ళు చేసిన మోసాన్ని, ఆ చేదు అనుభవాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. వాడు మీ జీవితంలో ఇకపై ఏ స్థానంలో ఉండాలో, వాళ్ళతో మీరు ఎంతవరకు కలవాలో, ఎంత దూరం పెట్టాలో ఆ కాగితం సాక్షిగా మీ మనసు ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ఆ కాగితాన్ని ఆ తర్వాత ఎవరికి కనిపించకుండా చిన్న చిన్న ముక్కలు చేసి చెత్తబుట్టలో వేసేయండి. ఆ కాగితంతో పాటు మీ మనసులో ఉన్న భయాలు, బాధలు, గతం తాలూకు చేదు జ్ఞాపకాలు కూడా ఆ చెత్తబుట్టలో పడేయాలని, మీరు ఇప్పుడు ఒక కొత్త మనిషిగా జన్మించాలని దృఢంగా భావించండి. ఈ చిన్న ప్రశాంతమైన ఆత్మ పరిశీలన ప్రక్రియ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. అవి మాటల్లో చెప్పలేనివి. దీని వల్ల మీలో ఒక అద్భుతమైన నిర్ణయాత్మకమైన శక్తి పెరుగుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే విషయాల్లో మీకు సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుంది. ఇతరుల మీద, వాళ్ళ అభిప్రాయాల మీద ఆధారపడకుండా మీ మీద మీకు బలమైన అచంచలమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇతరులు మిమ్మల్ని భావోద్వేగాల పరంగా బ్లాక్ మెయిల్ చేయడం, మిమ్మల్ని మానిపులేట్ చేయడం ఇకపై వాళ్ళ తరం అసలు కాదు. వాళ్ళ కుట్రల నుండి, వాళ్ళ మాయల నుండి మీకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితంలో ఆరోగ్యకరమైన సంబంధాలు, నిజమైన ప్రేమలు, నిస్వార్థమైన స్నేహాలు మాత్రం మిగులుతాయి. విషపూరితమైన బంధాలన్నీ వాటంతటవే రాలిపోతాయి. మీ శ్రేయభిలాషిగా, ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా నేను మీకు ఇచ్చే ఒక అతిపెద్ద సలహా ఇదే. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఒకే ఒక పాఠం. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మాత్రమే. కర్మ అనేది చాలా నెమ్మదిగా పనిచేస్తుందేమో కానీ అది ఎప్పటికీ ఆగిపోదు. అది ఖచ్చితంగా తిరిగి కొడుతుంది. అది మీరు పదే పదే గుర్తు చేసుకోండి. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్లను శిక్షించడం మీ పని కాదు. మీ చేతులు మలినం చేసుకోకండి. మీ బాధ్యత కర్మకు వదిలేయండి. కాలమే వారికి తగిన గుణపాఠం చెప్తుంది. మీ నిజమైన బలం మీరు చూపించే కోపంలోనూ, అరిచే మాటల్లోనూ, పగలోనూ. మేషరాశి వారి నిజమైన బలం మీలో ఉన్న అపారమైన జ్ఞానంలో, ధైర్యంలో, మీరు నేర్చుకున్న పాఠంలో, మీరు మౌనంగా సాధించే అద్భుతమైన ప్రగతిలో ఉంటుంది. పగ తీర్చుకోవాలని ఆలోచించడం కంటే ఆ పరిస్థితి నుండి పాఠం నేర్చుకుని మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుని వాళ్ళ ఊహకు కూడా అందని స్థాయికి ఎదగడమే మీ నిజమైన గెలుపు. ఈ అద్భుతమైన సత్యాన్ని మీ మనసులో లోతుగా నాటుకునేలా చేసుకోండి. మేషరాశి వారి మీ జీవితంలో రాబోయే 24 గంటల్లో బయటపడబోయే మరో రహస్య విషయాల గురించి, అలాగే మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోయే ఒక ఆశ్చర్యకరమైన సంకేతం గురించి తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజున మేషరాశి వారు తమ జీవితంలోని వ్యాపార నష్టాలు, ఉద్యోగంలో ఎదురవుతున్న ఆటంకాలు, బుధ దోషాలు మరియు కర్మ సంబంధిత ఇబ్బందుల నుండి విముక్తి పొందడానికి సమీపంలోని మహాగణపతి ఆలయానికి వెళ్ళండి. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన గరికను సమర్పించి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అనంతరం అక్కడ కూర్చున్న సంకటనాశక గణేష స్తోత్రం లేదా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు మనసులో జపించండి. మీ శక్తి కొలది ఎవరికైనా పచ్చ పెసలు లేదా ఆకుపచ్చని వస్త్రాన్ని దానం చేయడం వల్ల బుధగ్రహ ప్రతికూలతలు తొలగిపోయి రాబోయే 24 గంటల్లోనే మీ పనులు అద్భుతమైన మార్పులు, కార్యసిద్ధి మరియు బుద్ధి కుశలత లభిస్తుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.